వైఎస్ వివేకా హత్య కేసును 2 రోజుల్లో సీబీఐకి అప్పగించకపోతే కోర్టు తలుపు తడతామని వైకాపా అధ్యక్షుడు జగన్ అన్నారు. హైదరాబాద్ రాజ్భవన్లో ఆయన గవర్నర్ను కలిసి వివేకా హత్య, రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు. వైఎస్ వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు జరపాలని జగన్ కోరారు. డీజీపీ నిఘా విభాగం అదనపు డీజీని ఎన్నికల బాధ్యత నుంచి తప్పించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేసినట్లు జగన్ చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి గారి తమ్ముడు చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి 4 సార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి చనిపోతే అసలు లా అండ్ ఆర్డర్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? కేవలం ఆయన చేసిన తప్పేంది? జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తాను వ్యవహరించడం, జమ్మలమడుగు నియోజకవర్గంలో అత్యధికంగా తిరగడం. ఆ పాపానికి వీళ్ళు చేసింది ఏమిటి? ఏకంగా మనిషినే లేకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నా. నిజంగా నీలో న్యాయం ఉంటే, నిజంగా నీలో ఇన్వాల్వ్మెంట్ లేదు అయితే ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడానికి నువ్వు ఎందుకు సంకోచిస్తూ ఉన్నావు? చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పోలీసుల అధికారుల చేత ఎంక్వైరీ చేయిస్తే ఏ రకంగా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి గవర్నర్ గారిని అడగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న డీజీపీని, అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు గారిని, ఇటువంటి వ్యక్తులను దయచేసి రాష్ట్రంలో ఎలక్షన్ బాధ్యత నుంచి తప్పించండి. అప్పుడే కాస్తో కూస్తో ఇటువంటి ఘటనలు ఆగిపోతాయి. సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తూ గట్టిగా అడిగాము. ఈ డిమాండ్ను కన్నా నెక్స్ట్ 1 or 2 డేస్లో ఈల్డ్ కాకపోతే కోర్టుకు కూడా పోతాం.